నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. అసలు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఇచ్చిన 6 గ్యారెంటీలో కీలకంగా కొన్ని హామీలు అమలు చేస్తుంది. అయితే పేదలకు వరంగా సన్నబియ్యం పంపిణీ చేయబోతుంది. రేషన్ కార్డుదారులందరికీ దాదాపుగా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరబోతున్నటువంటి ఒక సమాచారం ప్రభుత్వం ఇచ్చింది. ఇది శాశ్వతంగా ఈ పథకం ఉండబోతుందని చెబుతుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా విపక్షాలు గతంలో వడ్లకు సంబంధించిన అంశాలు బోనస్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విమర్శలు వచ్చాయి, ప్రతి విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పథకం అనేది ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉండబోతుంది, శాశ్వతంగా ఉండబోతుందంటూ క్లారిటీ ఇస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వడ్లకు సంబంధించి కీలకంగా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తుంది. బీజేపీ కూడా అదే నేపథ్యంలో విమర్శలు చేసింది. ఇదే అంశాన్ని మనం ఈ డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. సో దీనికి సంబంధించి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే స్టేట్ బీజేపీ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి ప్రత్యేకంగా నమస్కారం. ఎస్, ముందుగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం. ఎస్, రామ్మోహన్ గారు ప్రధానంగా నమస్తే. మీ పార్టీకి సంబంధించి వడ్ల విషయంలో, రైతుల విషయంలో కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో బిలో ప్రోవర్టీ లైన్కి తక్కువగా ఉంటారు, అలాంటి వారికి 3 కోట్ల మందికి దాదాపుగా లబ్ధి చేకూరబోతుంది. ఇది శాశ్వతంగా ఈ పథకం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి పథకానికి సంబంధించి? అందరికి ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ మీకు కూడా చెప్పండి. రాజశేఖర్ వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మేము మేలు చేస్తున్నాం, లేదా తెలంగాణ ప్రాంతానికి మేలు చేస్తున్నాం, మా నుంచి రైతాంగం కానీ ప్రజలు కానీ లబ్ధి పొందుతారని చెప్తే మాత్రం ఇది పూర్తిగా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎందుకంటే గడిచిన 14 నెలల కాలంగా మనం చూస్తా ఉన్నాం రైతాంగానికి మీరు ఏం మేలు చేసిర్రు, ఏం మాట్లాడిర్రు. గడిచిన రోజు రైతు అయితే వడ్లకు, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ వీధి వీధిన గలమెత్తి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో మరి ఆ పని చేయలేక, రైతులకు మేలు చేయలేక, రాష్ట్రాన్ని సరిగ్గా నడపలేక చేతులెత్తేసింది. ఈ రోజు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన తర్వాత మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద ఈ రైతులకు మీరు సన్న ఓట్లకు 500 రూపాయలు ఇస్తారు, దీన్ని పూర్తిగా కలకాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో వారికి తెలియదు. మళ్ళీ వీళ్ళు శాశ్వతంగా నిలిచిపోయే పథకం అని అంగుబాటలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, ఇది ఎంతవరకు సంబంధించిన పెద్దగా ఏమంటే 500 రూపాయలు ఇచ్చే బోనస్ ఒకవేళ వీళ్ళు ఇవ్వాలని పరిపూర్ణంగా నిజాయితీతోటి, నీతితోటి వీళ్ళు రెడీ అయితే ఎలక్షన్ లో చెప్పిన హామీ కదా, కొత్తగా ఏం చేస్తున్నారు రైతులకు? మేమేదో ఉద్ధరిస్తున్నాం తెలంగాణ ప్రాంతాన్ని వీళ్ళు మాట్లాడితే ఇంతకంటే శోచన ఇంకొకటి లేదు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని తెలంగాణ ప్రాంతానికి మేము ఏం చేస్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తే చాలా బాగుంటది. కేవలం మొన్నటికి మొన్న బడ్జెట్ తర్వాత కూడా మేము స్కూల్లో కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఏమంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఎల్కేజీ నుంచి, నర్సరీ నుంచి ప్లే స్కూల్ స్థాయిలో 2వ తరగతి వరకు పెట్టి ప్రతి గ్రామానికి ఒక బస్సు పెట్టి బస్సులో పిల్లలను తీసుకొచ్చి పాఠశాలలో చదివిపించి మళ్ళీ ఇంటికాడ వదిలి పెడతాం, నాణ్యమైన భోజనం పెడతామని పెద్ద పెద్ద ప్రకటన చేశారు పేపర్లలో. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే తప్పితే వీళ్ళు పెద్దగా తెలంగాణ ప్రాంతానికి చేసేది ఏముండదు. ఇది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇది నిజమా అబద్ధం అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు రాష్ట్రం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితులు లేదు ఇక్కడ. ప్రతిపక్షాలు కావచ్చు, మేధావర్గం కావచ్చు, అదే ప్రజలు కావచ్చు. కాబట్టి ఇటువంటి కలబలు మాటలు చెప్పి తెలంగాణ రైతాంగం మరోసారి మోసం చేద్దాం అనుకుంటున్నట్టు ఇది 80% జరగని పని. ఎందుకంటే స్థానిక సంస్థలు సమయం అయిపోయింది, ఇప్పటికి 16 నెలలు గడిచిపోతుంది. స్థానిక సంస్థలు ఎన్నిక నిర్వహించాల్సింది, అది వదిలిపెట్టుకొని ఇది మాటలు మాట్లాడుతాను. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది. ఆహార భద్రత పేదలకు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, అందుకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు కూడా. సో దానికి ఏం చెప్తారు? ఒక నిమిషం గుర్తుపెట్టుకోవాలి, రైతాంగానికి కేసీఆర్ గారు చేసినంత మేలు ఎవరు చేయలేదు తెలంగాణ రాష్ట్రం. వాస్తవం ఇది. 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒడ్లు పండిన ప్రతి సన్న ఒడ్లు కూడా కొనుక్కోవాలని కేంద్రంతో పోరాటం చేయడం జరిగింది. ఒక్కటి గమనించాలి మీరు, 10 సంవత్సరాల క్రితం ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది కాంగ్రెస్ పార్టీలో, ప్రొడక్షన్ బిట్ ఎంత ఉంది ఒక్కసారి లెక్కలేద్దాం మనం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, అంతకుముందు వైఎస్ గారి పీరియడ్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్ లో రైతుల పరిస్థితి, కేసీఆర్ గారు వచ్చిన రైతుల పరిస్థితి ఒకసారి అంచనా వేయండి. వేలాది లక్షలాది టన్నుల ఒడ్లు వరి పండించే తెలంగాణ ప్రాంతంలో ఎవరు పుణ్యం అనేది?
కేవలం కేసీఆర్ గారి పుణ్యం గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోదు ఇటువంటి విషయాలను కూడా. ఇది పూర్తిగా చారిత్రాత్మక విషయం ఇది. ఎందుకంటే 24 గంటల నిరంతరం విద్యుత్ ఇచ్చి రైతు బంధు, రైతు బీమా కల్పిస్తే రైతులు పొలాలు బీడు పెట్టి పట్టణాలకు కూలీలు పోయి బతకనికి పోయిన రైతులందరూ కూడా వచ్చి గ్రామాల్లో మళ్ళీ వ్యవసాయం పాట బట్టి ఇలా లక్షలాది టన్నుల యొక్క లక్షలాది టన్నులు వడ్లు పండిస్తే కేంద్రం కొనుగోలు చేయలేదు. దాని కొరకు కూడా పోరాటం చేయడం జరిగింది. వీధి వీధిలో ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో పడిన ప్రతి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి చివరి వడ్ల గింజ వరకు కొనుగోలు చేయాలని కేంద్రంతో పోరాటం చేసే చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ వీళ్ళు వచ్చి మేమేదో ఆహార భద్రత కల్పించడం అయితే ఎక్కడ ఆహార భద్రత కల్పించనండి. మీరు ఫస్ట్ ఇస్తాను రుణమాఫీ చేయండి, ఆ రైతు బంధు ఒకటి పెట్టండి, ఏదో చెప్పిన రైతు భరోసా పేరు మార్చి ఆ డబ్బులు ఇవ్వండి ఇమీడియట్ గా. ఒక పంట ఇలగొట్టేసి అట్లే డబ్బులు ఇవ్వకుండా మరొక పంట ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం 30-40% మాత్రం ఇచ్చి మేమేది ఇచ్చిన డంబాచారం చేసుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మంచాల ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఇక్కడ ఎన్నిసార్లు ఇట్లా వాళ్ళకి శుద్ధులు చెప్పినా నెత్తికెక్కదు. ఎందుకంటే వీళ్ళ చరిత్రనే మోసం, దగా, కుట్ర కాంగ్రెస్ పార్టీది. అరచేతిలో తేనె పెట్టి మోసే రకం కాంగ్రెస్ పార్టీ పాలకులు. ఇటువంటి పాలకులతో మనం ఇంతకంటే పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సినది లేదు. వాస్తవానికి వీళ్ళ చరిత్రనే మోసం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈయన సన్నవాళ్ళకి 500 కల్పిస్తారు, పెద్ద డబ్బాచారం చేసి దాని పెద్ద ఏదో మేము ఉద్ధరిస్తున్న విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఇది ఏం లేదు. మీరు కేవలం రైతు ఎప్పుడైతే ఎలక్షన్ హామీలలో చూపించారో అది మాత్రమే దాన్ని డిమాండ్ చేసి ఇంతవరకు నెరవేర్చలేదు. మళ్ళీ ఈ రోజు అన్ని అయిపోయినాయి, ఇది చెప్పాలి ఇప్పుడు. రేపు ఇది కూడా చేయరు వీళ్ళు. ఒకటి కూడా గుర్తుపెట్టుకు ఖచ్చితంగా ఇది కూడా అమలు చేసే ప్రసక్తి ఉండదు. మళ్ళీ వారమైనాక ఇంకొక అంశం ముందుకు తీసుకొచ్చి దీన్ని మరిపోయినకే దాన్ని ముందుకు తీసుకొస్తారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే నీతి నిజాయితీ చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు పని చేయట్లేదు. ఇది వాస్తవం. రైతాంగం కొరకు పోరాటం చేసేది కేవలం టిఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రైతులకు, తెలంగాణ ప్రాంత ప్రజల కొరకు ఏవైతే ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ చెప్పి గద్దె మీద కూర్చుందో, ఈ కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ నూతన సంవత్సరం ఉగాది రేపటి నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ ఖచ్చితంగా పోరాటాలు ప్రారంభం చేస్తాం. ఈ హామీలు, ఎన్నికల హామీలు చిట్ట చివరి హామీ వరకు అమలయ్యే విధంగా ప్రభుత్వం పైన మేము ప్రజలు తీసుకొని వస్తాం తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చూడాలి, మన ప్రాంతం వలస పాలకుల చెరలో పడి అన్యాయం అయిపోయిందని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతానికి తమిళ కూడా ఇవ్వరని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు ఇద్దరు, కిరణ్ కుమార్ గారు మరి అదే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది వాళ్ళు. మరి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తారు, వీళ్ళు దొంగలు, తెలంగాణకు అన్యాయం చేసింది వీళ్ళని తెలిసి కూడా ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీ దాంతో పాటు అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే కొంచెం సభగా ఉంటుంది. లోపు మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం. అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. సన్నబియ్యం పేదలకు ఇవ్వటంలో దొడ్ల బియ్యం తినటం చాలా ఇబ్బంది పడ్డారు. వారికి ఒక ఉపశమనం కలిగించడం, ఎందుకంటే దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేసింది. సో అందుకే మేము అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం 10 ఎప్పుడు ఈ ఆలోచన చేయలేదని విమర్శిస్తుంది. సో ఇది ప్రజలకు ఉపయోగం చేకూరుతుందంటారా? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, మీకు యువమిత్రుడు రామ్మోహన్ గారికి ఏకనామే సాదా ప్రీతి అంటారు కదా, రామ్మోహన్ గారికి అట్లాగే మనకు అమ్మా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇంత ముందాకా బీఆర్ఎస్ మిత్రులు చేసిన విమర్శతో ఏకీభవిస్తున్నారు. అంటే పథకాల అమల్లో కానీ, మనకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీల అమల్లో వైఫల్యం కానీ అంటే పూర్తిగా ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా అవన్నీ వాస్తవాలే కనుక. రైతుకు మేలు చేయడంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం, కూలేశ్వరం కాదు, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే పెట్టుకోవాలి మనం. కాళేశ్వరం కానీ వీటి వల్ల ఏమొచ్చింది ఏం రాలేదు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎట్లా ఉన్నదంటే ఈ 3 కూడా రైతులకు, దాంతో పాటు దేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు అనేది ఒక పెట్టుబడిగా, అంటే అప్పులు మాఫీ చేయడం నేను బీఆర్ఎస్ చేసినా ఒప్పుకోలేదు, టీఆర్ఎస్ చేసినా ఒప్పుకోలేదు, ఇవాళ కాంగ్రెస్ చేసిన అప్పుల మాఫీ అనేది ఎగవేతకు దారితీస్తుంది, రైతుల పరపతిని దెబ్బతీస్తుంది. రేపు పొద్దున బ్లాక్ లిస్ట్ లో పెడతారు. కానీ రైతు బంధు, ఇవాళ రైతు భరోసా, ఏదైనా ఇది కరెక్ట్ అంటున్నారు. రైతులకు మేలు చేయడంలో ముఖ్యంగా రైతు బీమా, చనిపోతే 5 లక్షలు ఇవ్వడం, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు జరిగినాయి. కొంతవరకు లోపాలు ఉంటాయి, లోపాలు లేని ప్రభుత్వం ఏది ఉండదు. కనుక అక్కడికి వస్తే ఈ సన్న బియ్యం ఏదైతే పంపిణీ, దీన్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నాడు. నేను దానికి చూడాలి, మంచి చెడ్డ. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మీరు అన్నారు కదా రాజశేఖర్ గారు, సన్న బియ్యం పంపిణీ వల్ల ఏం మేలు జరుగుతుందో ఏం జరుగుతుందో నేను యాక్చువల్గా రేషన్ షాప్స్ మీద పెద్ద పరిశోధన చేసిన వాడికి చెప్తున్నాను. ఎందుకంటే మేము కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీలో హమారా పైసా హమారా హిసాబ్ అని చెప్పి మేము సుందర్ నగర్ కాలనీలో ఈ రేషన్ షాప్ల మీద కూడా పనిచేసినాం.
అప్పుడు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు మేము సూచించినాం. అందులో భాగంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము చేసిన కృషి వల్ల ఏమైందంటే, ఒకనాడు రూపాయి 90 పైసలకు కిలో బియ్యాన్ని ఏది ఎన్టీ రామారావు హామీకి ప్రతిగా చేసిన సందర్భం చూశాం. మేమే మొదలుపెట్టామని చెప్పుకుంటారు. కానీ ప్రజలు ఎవరు నమ్మారు? ప్రజలు రూపాయి 90 పైసల కంటే రూ. 2కి ఇచ్చినా సరే ఎన్టీ రామారావు గారు కరెక్టే నమ్మారు ఆయనని కదా! అట్లానే ఇవాళ కూడా 1,00,000 రుణమాఫీ చేస్తాం, 2,00,000 చెయ్యమంటే 2018లో కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్‌ని గెలిపించారు ప్రజలు. కానీ అలవిగాని హామీలు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య ఏందంటే, ఇవాళ హామీలు అమలు కావడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్లు ఉన్నాయనుకోండి, మనకు ఫిబ్రవరి పెన్షన్ ఇప్పటిదాకా ఇంకా వచ్చింది. మన మార్చి 1 వచ్చింది. మార్చి పెన్షన్ ఇప్పటిదాకా రాలేదు. కనుక అమలు చేసేంత ఉత్సాహం అంతే ఆంధ్రులు ఆరంభ శూరత్తులు అంటారు. ఎందుకంటే తెలుగువారు అంటున్నారు. ఆంధ్రులు అంటే ఆంధ్ర కాదు, తెలంగాణ ఆంధ్ర కలిసి తెలంగాణ తెలుగు ప్రజలు కనుక తెలుగు ప్రజలు ఆరంభ శూరులు. కనుక ఈ పథకాన్ని ప్రారంభించిన వరకు ఆహ్వానిస్తున్నారు. కానీ కొనసాగిస్తారా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో రూ. 500 వడ్లకు ఇస్తానన్నప్పుడు దొడ్డుబట్ల సన్నబట్ట చెప్పకుండా షరతులు వర్తిస్తాయని చేశారు కదా! ఇవాళ ఈ పథకాన్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే, ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, తినేవాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు బియ్యాన్ని. ఇప్పటిదాకా ఏమైందంటే కొందరు చాలా మంది 50% కార్డుల వాళ్ళు బియ్యం తీసుకోలేదు. కేవలం రూ. 10కో, రూ. 15కో రేషన్ షాప్ డీలర్‌కి అమ్మేసుకున్నారు. లేకపోతే బయటకొచ్చి 10కి బయటకు అక్కడ రేషన్ షాప్ డీలర్ 10కి కొంటా అంటే 15కి అమ్మేసుకున్నారు. ఇది జరిగిన వాస్తవం. చాలా వరకు పిండి పట్టించుకోవడానికో, లేకుంటే ఇడ్లీ పిండో, దోస పిండికో తయారు చేయడానికో అమ్ముకునే సందర్భాలు చూశాం. మీరు గ్రామాల్లో తిరుగుతుంటారు. క్షేత్రస్థాయిలో నేను గ్రామంలో ఉంటానని చెప్తున్నాను. అది నూకలు కొంటాం అని వస్తుంటారు. నూకలు కొనేది కాదు వాళ్ళు. బియ్యమే కొంటున్నారు. రేషన్ షాప్ బియ్యమే రూ. 10 నుంచి రూ. 12 చొప్పున కొంటున్నారు. అవి పూర్తిగా రీసైక్లింగ్. అవే బియ్యం మళ్ళీ రావడం వల్ల రైతులు నష్టపోయిండ్రు. ఇటు ప్రభుత్వం దగ్గర దురిచిపోయిన బియ్యం తయారైంది. అంటే రీసైక్లింగ్ కావడం వల్ల. ఇప్పుడు సన్న బియ్యం అవ్వడం వల్ల మాత్రం నా ఉద్దేశం ఏంటంటే, ఈ రీసైక్లింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తినేవాళ్ళు తీసుకుంటారు, తింటారు కూడా. కానీ ఈ సన్న బియ్యంలో కూడా ఇంకో మోసం ఉన్నది. ఒకవేళ దొడ్డు బియ్యాన్ని మళ్ళోసారి పట్టించి సన్న బియ్యం చేసిన సందర్భాలు కూడా గతంలో చూసినాం. మోసాలు, రైస్ మిల్లర్ల మోసాలు మనం గతంలో చూసినాం. ఒకవేళ అటువంటివి అనుకోండి, ఈజీగా మనకు అన్నం ముద్ద అయిపోతుంది, తెలుస్తుంటది కూడా. కనుక ఇప్పుడు ప్రభుత్వం క్లియర్‌గా ప్రకటన చేయాల్సింది ఏంటంటే, ఈ సన్న బియ్యము ఖచ్చితంగా సన్న బియ్యమే అని ఒకటి చేయాలి. దాంతో పాటు ఎగుమతులకు అనుమతిస్తూ ఏదైతే ఫిలిప్పీన్స్‌తోని ఒప్పందం కుదుర్చుకోవడం కూడా మంచి పరిణామం అంట. రైతులు దొడ్డు వడ్లనైనా, సన్న వడ్లనైనా అమ్ముకుంటే ఏమైతుందంటే, ఈ రేషన్ షాప్ ద్వారా అంటే అతిపెద్ద కొనుగోలుదారు రాజశేఖర్ గారు కేంద్ర ప్రభుత్వమే కదా! కేవలం రాష్ట్రాలు కమిషన్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. మొత్తం ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తది. దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ మధ్యాహ్న కమిషన్ అంటే కేవలం ఈ కాంటా పెట్టుకోవడం, వాళ్ళకి మధ్యాహ్నం డబ్బులు ఇవ్వడం వరకే చేసి మళ్ళీ ఎఫ్‌సీఐ బియ్యం కొన్న తర్వాత మొత్తం డబ్బులు రీపే చేస్తది. కానీ ఇక్కడ ఈ మధ్యవర్తిత్వం చేసే క్రమంలో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం సహకరించారు. ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నది కరెక్టే. కేంద్ర ప్రభుత్వం సహకరించక వడ్లు కొనమని రకరకాల కిరికీలు పెట్టి కూడా మళ్ళీ దాన్ని సాధించిన క్రమం కూడా మనం చూసినాం. ఇవాళ 2 సవాళ్లు ఉన్నాయి. ఒకటి, సన్న బియ్యం దీన్ని కొనసాగిస్తారా? మొదలుపెట్టారు, బానే ఉంది. ఆరంభ శూరత్వం కాకుండా పూర్తిగా కొనసాగిస్తారా? రెండోది ఏంటంటే, ఈ రేషన్ కార్డుల విషయం కూడా కొత్త కార్డులు ఇస్తామంటున్నాడు. నిన్న కొన్ని మోడల్ కార్డు రిలీజ్ చేశారు కూడా. రేషన్ కార్డుల విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు 97 లక్షల రేషన్ కార్డులు దేశంలో మన రాష్ట్రంలో అమల్లో ఉన్నాయి. అంటే సుమారు 1 కోటి రేషన్ కానీ కార్డులు. ఒకటి కోటి రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్తున్నారు, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని ఇవ్వకుండా చేసేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఒక చట్టబద్ధతలాగా మేము చేస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిందే. సన్నబియ్యం కొనసాగిగా శాశ్వతంగా ఉంటుంది అంటున్నారు. కరెక్టే. రేవంత్ రెడ్డి అన్నమాట రాజకీయంగా కరెక్ట్. ఎందుకంటే ఈ అనుచిత ఉచితాలు మొదలు పెట్టడమే వీళ్ళ పని. మొదలు పెట్టాక తీసేయలేరు, ఎవరు కూడా తీసేయలేరు. ఓ సామెత ఉంది మాకు తెలంగాణలో, ఏదంటే 3 ఏళ్ళు పెట్టొచ్చు కానీ 5 ఏళ్ళు పీకలేమని. ఓ మొక్కను 3 ఏళ్ళు పెడితే అది పెరిగిన తర్వాత మొత్తం కౌగిలించుకొని పీకినా బయటకు రాదు. ఇది అంతే. ఉచిత పథకాలు ప్రారంభించే వరకే వీళ్ళ పని. ప్రారంభించిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా దాన్ని తీసేసి సాహసం చేయదు. ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి అనడం కరెక్ట్ అంటున్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, రేషన్ ఏవైతే కార్డులు ఉన్నాయో కొత్త కార్డులు ఇస్తామంటున్నారు కదా, ఇప్పటికీ అర్హులకు కార్డులు అంతే లేవు, అనర్హులకు చాలా మంది కార్డులు ఉన్నాయి. ఏ ప్రభుత్వాన్ని తీసేయగలుగుతా? అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, అనవసరంగా ఇంతమంది పేదలు ఉన్నారా అనే సమస్య ఒకటి వస్తుంది. ఇంతమంది పేదలు లేరు. డాక్టర్లు, లాయర్లు, నాకు తెలిసిన చాలా మంది మిత్రులు 20-30 ఎకరాల ఆసాములు కూడా వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు ఉంది. ఎట్లా ఇస్తున్నారు? లేని వాడికి లేదు. 10% మందికే రేషన్ కార్డులు. ఈ లెక్కన 1 కోటి కుటుంబాల కన్నా ఎక్కువ లేవు మన తెలంగాణలో. మొత్తం ఉన్నదే 4 కోట్ల మంది కన్నా ఎక్కువ లేరు. కుటుంబానికి 4 లెక్క పెట్టుకున్నా, 3.5 మంది లెక్క పెట్టుకున్నా ఇవాళ 1 కోటి 5 లక్షల కుటుంబాలు ఉంటాయి. అంటే 97 లక్షల 95 లక్షలు అంటే 1 కోటికి దగ్గరగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే తెల్ల రేషన్ కార్డులు అంటే అర్థం చేసుకోవచ్చు ఎవరు అని.
కనుక ఒకవేళ నిజంగానే తెల్ల బియ్యం మన సన్న బియ్యం ఇవ్వడంతో పాటు రేషన్ కార్డుల పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా దీన్ని ఆలోచించాలి. 5 ఎకరాలు 4 ఎకరాలు పరిమితం చేయాలి. దాంతో పాటు ఎకనామిక్ సర్వే చేయాలి. చేసి పేదలను తగ్గించాలి, పెంచాలంటే పెంచినట్టే అవుతుంది కదా ప్రతిసారి. ఇప్పుడు మళ్ళీ కొత్త కార్డులు ఇస్తున్నారు. కొత్త కార్డులు ఎవరికి వస్తాయి? నిజమైన అర్హులకు రావు. అనర్హులే పార్టీ కార్యకర్తలు ఉన్న వాళ్ళకి కార్డులు వస్తున్నాయి. దాన్ని రేషన్ కార్డులను సంస్కరించకుండా మీరు ఎన్ని అరకొర సంస్కరణలు చేసినా మళ్ళీ దీనిలో కూడా మోసం జరుగుతుంది. బియ్యం తీసుకొని కార్డులు ఉంటాయి, బినామీ కార్డులు ఉంటాయి, అసలు కేవలం లిస్టులో లేని కార్డులు ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కనుక సమూల సంస్కరణలు కావాలంటున్నాడు. ఇందులో ఒక 2 చేయొచ్చు. ఒక సంస్కరణ ఏంటంటే, గతంలో మేము ఖమ్మంలో సర్వే చేశాం. 2 రూపాయల కిలో బియ్యం అన్నప్పుడు బియ్యం రేషన్ షాప్ ఉంటుందో పక్కనే వాళ్ళ షాపులు పక్కనే బియ్యం కొన్ని షాపులు ఉంటాయి. ఇక్కడ 20 కిలోలు జోకితే 18 కిలోలు అయిన సందర్భం చూసాం. అక్కడికి వెళ్ళి 10 రూపాయలకు అమ్ముకుంటే ఎదురుగా వైన్ షాప్ ఉన్నది. పోయి మళ్ళీ 18 రూపాయలకు అమ్ముకున్న 10 రూపాయలకు అమ్ముకున్న బియ్యాన్ని కూడా అమ్ముకున్న డబ్బులు పెట్టి తాగిన సందర్భం చూసాం. కనుక ప్రజలే వాడుకునే విధంగా ఉంటే సన్న బియ్యం అనే పథకం చాలా మంచిది. ఆనాడు చేయాల్సి ఉండే కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారు కూడా గతంలో 2 సార్లు అన్నాడు కూడా. మరి ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు నా మనవడు ఏ స్కూల్లో చదువుతారో అటువంటి కేజీ టు పీజీ విద్య అందిస్తాను. అది సాధ్యం కాదు ఇప్పటిదాకా కాలే. మరి అట్లానే బియ్యం గురించి కూడా కేసీఆర్ గతంలో అన్నారు, సన్న బియ్యం అందరికి అందిస్తామని. ఎందుకో 10 ఏళ్ళు అశ్రద్ధ చేసాం. మంచో చెడ్డో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మొదలుపెట్టింది. దీన్ని కొనసాగించే క్రమంలో ఉన్న లోపాలను తొలగించాలి. ఇట్టే లోపాలతో కొడితే అనవసరంగా బినామీ కార్డులు ఉన్నాయి. దాంతో పాటు వాడుకునే క్రమంగా ఇది చేసే అవకాశం ఉన్నది. కనుక రేషన్ కార్డుల సంస్కరణ కావాలి. దాంతోపాటు రేషన్ కార్డు ఇష్యూయింగ్ కూడా ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి. వాళ్ళని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోమనాలి. ఒకవేళ మీకు తెల్ల రేషన్ కార్డు కావాలంటే బ్యాంకులో రుణం దొరకదు, కండిషన్ పెట్టండి. అందరూ తెల్ల రేషన్ కార్డు కాదు. అంతేందుకు ప్రతిదీ తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టడం వల్ల కూడా కొందరు తెల్ల రేషన్ కార్డు తీసుకుంటారు. ఆరోగ్యశ్రీకి తీసేయండి తెల్ల రేషన్ కార్డు, ఎంతమంది తీసుకుంటారో చెప్తాను నేను. అందుకనే ఈ రేషన్ కార్డుకు ఈ వివిధ ప్రభుత్వ పథకాలకు లింక్ ఉండడం వల్ల వస్తున్న సమస్య అంటున్నాను. వివిధ ప్రభుత్వ పథకాలకు ఈ రేషన్ కార్డు లింక్ చేయొద్దు. వేరే ఎకనామిక్ సర్వే చేయండి. ఇప్పుడు ఉన్నదిగా మొన్న చేశారుగా సర్వేలు, వాటిని సమగ్ర సర్వే చేశారు. దానిలో వేరుగా పెట్టండి. కానీ ప్రతిదీ రేషన్ కార్డుతో ముడి పెట్టడం వల్ల నిజంగా అవసరం లేని వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు తీసుకుంటారు. దీనివల్ల అక్రమార్కులకు కనుక రేషన్ కార్డుల్లో మంచి సంస్కరణ తీసుకురావాలి అవసరం. రైట్. మనకి బీజేపీ పార్టీకి సంబంధించి స్టేట్ బీజేపీ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. ఎస్ శ్రీకాంత్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మేము తీసుకున్నాం. చరిత్రలో ఎవరూ దీన్ని తొలగించే ప్రయత్నం కూడా చేయలేరు. శాశ్వతంగా ఇవి పేదలకు అందించాల్సిందే. సన్నబియ్యం అనేది పేదవాడి యొక్క కళ. అంటే పండగ పూట మాత్రమే వండుకుంటారు. సో అలాంటిది మేము అందరికీ ఇవ్వగలుగుతున్నాం. ఖచ్చితంగా ఇస్తున్నటువంటి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో ఏ విధంగా చూడాలంటే సన్నబియ్యం గత ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదు, కానీ మేము ఇచ్చాము. సో దొడ్డు బియ్యం తినడం అనేది ఇబ్బందిపడినటువంటి పరిస్థితి ఉంది. సో అది అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి బాధ లేకుండా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పథకాన్ని ప్రారంభించామని చెప్తున్నారు. సో బీజేపీ పార్టీకి సంబంధించి స్వాగతిస్తారా, ఏమంటారు అంటే ఈ పథక ప్రారంభానికి సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్న బియ్యం ఇవ్వడం అనేది స్వాగతించే విషయం. కాకపోతే ఇది ఆరంభ స్థూలత్వం కాకుండా దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది చాలా ప్రశ్నార్థకమైన విషయం. ఇవాళ మీ దగ్గర నేను చూస్తున్నాను 3,15,000 మంది 3,15,00,000 మందికి సన్న బియ్యం ఇస్తాం. అసలు జనాభా ఎంత? తెలంగాణ జనాభా ఎంత? ఆ జనాభాలో ఎంత మందికి రేషన్ కార్డు ఉంది? నిజంగా వాళ్ళు అర్హులా కాదా? ఇవాళ అన్ని రకాల బెనిఫిట్స్ తీసుకుంటూ అన్ని రకాలుగా ఉంటూ నిజంగా పేదవాడికి ఇది చేరుతుందా? మన జనాభాలో దగ్గర మీరు చెప్తున్న ప్రకారం 80% మందికి ఈ రేషన్ కార్డు ఉన్నట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది. వారు మిగతా పథకాల్లాగా గత సంవత్సరం నుంచి మనకి ఉచిత బస్సు లాంటిది ఇంకా వేరే 6 పథకాల్లో ఏ పథకం కూడా స్టార్ట్ చేయలేదు. ఇది ఎంతవరకు కొనసాగిస్తారని చెప్పేసి శ్రీకాంత్ గారు, ఏ పథకం ప్రారంభించలేదంటున్నారు. దాదాపుగా కోమటిరెడ్డి గారు సవాల్ విసిరారు. 5 పథకాలు మేము అమలు చేసాం, రావచ్చని కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక్కడ పూర్తిగా 6 పథకాలు అవ్వలేదంటున్నారు మీరు. సార్, వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వంకి వచ్చారో 3 నుంచి 4 నెలల లోపల అన్ని పథకాలను మేము ఇచ్చేస్తామన్నారు. ఇవాళ మనం 1 year అయిపోయి కూడా ఇంకో 3 నెలలు అయింది. అంటే 15 నెలలు వాళ్ళు ప్రభుత్వం నుండి కూడా ఇంకా మేము అమలు చేస్తాం అని చెప్పడము ఇదేదో
ప్రజలని మభ్యపెట్టడం తప్పించి 1 year వరకు కూడా వాళ్ళు ఇంకా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవాళ 15 నెలలు వాళ్ళు వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది బాధాకరమైన విషయం. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సీఎంఏ చెప్తున్నాడు ఏమని, నాకు వచ్చేది 18,500 కోట్ల రూపాయలు, నేను 6,000 కోట్ల రూపాయలు నేను జీతాలు పింఛన్లు ఇవన్నీ కట్టుకోవాలి, దాని తర్వాత 6,000 కోట్ల రూపాయలు నేను వడ్డీ, దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కట్టుకోవాలి, నా దగ్గర ఉన్నది 5,500 కోట్ల రూపాయలు, దీంతో నేను ఎలా సంక్షేమ పథకాలు చేస్తానని చెప్పేసి చెప్పడం మనం ఇండియా టుడే కాన్క్లేవ్ లో కానీ మన మీడియా దాంట్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ముఖ్యమంత్రి మాట్లాడడం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇతని దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేను, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నేను ఇవన్నీ ఇప్పుడు చేయలేకపోతున్నా అని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రైట్ రైట్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. ఎస్, అంటే చాలా చాలా కీలకంగా ఒక చరిత్రలో ఒక నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, కానీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ వినే ఉంటారు ఇటువైపు బీజేపీ పార్టీకి సంబంధించి, కానీ ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ కూడా ఆయన కూడా క్లారిటీగా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్షన్కి సంబంధించి కూడా. సో ఇది రేషన్ కార్డులకు సంబంధించి కానీ రైతులను మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అని బీజేపీ పార్టీకి సంబంధించి విమర్శించకపోయినా బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సో ఇక్కడ అంటే రేషన్ కార్డుదారులు ఎంతమంది ఉన్నారు, అసలు ఎలా ఇస్తారు ప్రభుత్వం, సో ఇంతమందికి, ఎందుకంటే వేలం వేసినప్పుడు కూడా 7,000 కోట్లు వేస్తే 3,000 కోట్లకు సంబంధించినటువంటి దాదాపుగా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో సన్నబియ్యంకి సంబంధించి సో ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ. సో ఎలా అమలు చేయబోతుంది, రేషన్ కార్డుదారులకు ఇస్తుంది, ఇవన్నీ కూడా చాలా కీలకం. సో ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే రాజశేఖర్ గారు నిజంగా కూడా గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకి సన్న బియ్యం ఇస్తాం, కేసీఆర్ మన్మాడు ఏ తిండి అయితే తింటుండో అదే తిండి స్కూల్ పిల్లలకి అంతా పెడతామన్నారు. వాళ్ళు ఏమేమి చేసిండ్రు అది మీకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతంలో ప్యానల్ ఉన్న వారికి అందరికి కూడా తెలుసు. ఆఖరికి వస్తే కేసీఆర్ మన్మాడు ఏం తిండి తిన్నాడో మిగతా స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి వాళ్ళు ఏం తిండి పెట్టిండ్రు అనేది మనం అది కూడా చూడవచ్చు. ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే ఈ సన్న బియ్యం ఇంట్రడక్షన్ చేసిందే మేము అనేది కూడా వేరే ఛానళ్లలో కూడా మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన ఉగాది పండుగ శుభాకాంక్షలతోని సన్న బియ్యం అందరికీ అర్హులైన వారికి, బీపీఎల్ ఉన్న వారికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఎవరైతే అప్లై చేసుకుంటారో నిజంగా వాళ్ళు అర్హులు అనేది ఏదైతే ఎంట్రీ చేసిన దాంట్లో వస్తే కార్డు లేకపోయినా పర్లే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి దీన్ని ఒక పటిష్టమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ సన్న బియ్యం పథకం ఇట్లానే కొనసాగుతుంది. గతంలో ఎన్టీ రామారావు గారు ఏదైతే కిలో బియ్యం రూపాయికి ఇచ్చిండ్రో అట్లా మేము కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కానీ అంతకుముందు కూడా 170 రూపాయలకే మొత్తం అన్ని కుటుంబ వస్తువులన్నీ కూడా ఒక పొట్లంలాగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే సన్న బియ్యం అనేది. ఇప్పుడు ఇంకొకటి, ఇంతకుముందు తెల్ల రేషన్ కార్డే అన్నిటికీ అర్హులు లేకపోతే అది ఉంటేనే కీలకం అనేది ఇప్పుడు మన రామ్మోహన్ గారు కూడా చెప్పడం నేను వినింది. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, తెల్ల కార్డు ఉన్నా లేకున్నా ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఏదైతే ఉందో దాని కార్డు సపరేట్ వస్తుంది, దాన్ని వర్తింపజేస్తాము. కానీ ఈ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇది జరుగుతుంది అనేది ఏదైతే ప్రజలలో ఏదైతే భ్రమ అపోహ ఉందో అది లేదు, అది తీసేయండి, అది మైండ్లోకి తీసేయండి. గతంలో ఉన్నప్పుడు 300 500 తీసుకొని ట్రిపుల్ స్టోరీ బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా బీపీఎల్ కాకుండా వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చిండ్రు. ఆ కార్డులన్నీ కూడా కొన్ని ప్రక్షాళన చేసి దూరం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మట్టుకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీలు ఏదైతే చేస్తామో 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు కరెంటుది ఒకటి 200 యూనిట్, తర్వాత 500కే గ్యాస్, ఫ్రీ బస్సు, తర్వాత ఇప్పుడు మేము ఇచ్చిన దాంట్లో ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా అమల్లోకి వస్తున్నాయి. తర్వాత సన్న బియ్యం ఉగాది నిన్న నుండి అది ప్రారంభం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ మిగిలింది 2,500 రూపాయలు ప్లస్ తులం బంగారం. మిగతాది పెన్షన్ ఏదైతే హైక్ చేసిన పెన్షన్ 4,000 అనేది కాకుండా 2,000 అయితే ఖచ్చితంగా ఆన్ డేట్ పడుతుంది.
ఆరు గతంలో ఉద్యోగులకు 1వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు పడేది. ఇప్పుడు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎంప్లాయీస్ కి పడడం జరుగుతుంది. Right, ఇంకొకటి right. ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఏదైతే బడ్జెట్ లేదు అంటే అది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో మేమైతే హామీ చేస్తామని చెప్పినామో అది చేయలేకపోవడానికి కారణం ఏంది అనేది అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసి ఖజానా ఖాళీ ఉంది అని చెప్పి కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా కానీ చెప్పడం కానీ జరిగింది. ఒకటి ఇప్పుడు ఒకటి ప్రస్తుతం శివలాల్ గారు కూడా- అంటే ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి గారు మనం మాట్లాడుతూ కూడా 5 పథకాలు మేము అమలు చేస్తాం, సవాల్ విసిరారు, కావాలంటే కేటీఆర్ గారు రావచ్చని. కానీ మీరు చేయలేదని చెప్తున్నారు, అక్కడే మీ మంత్రి చేశామని చెప్తున్నారు. ఇది కూడా కొంచెం వ్యత్యాసం ఉంది. అంటే నేను ఏమంటున్నా, చేయాల్సినటువంటి ఏదైతే పథకాలు చాలా introduction ఉన్నాయి, చేసుడు క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశాన్ని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నా అంటే విపక్షాలు ఆలోచించడం కాదు, వాళ్ళు ప్రజల పక్షాన పోయి నిలదీయమనండి. కాంగ్రెస్ పార్టీని వద్దంటలేము. టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకుడు ఏమో ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. కానీ BJP వాళ్ళు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ కానీ మీరు చెప్తున్నటువంటి అధ్యక్షుల అంశాలు వింటే పరిస్థితినే వాళ్ళు నిజంగా నిజంగా ఒకవేళ రోడ్ల మీదకి వచ్చి చేస్తే కనుక ఆపకుండా పోలీసులు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారు. ఎందుకంటే హెచ్సిఏ పరిస్థితి చూస్తున్నాం, దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. కానీ అక్కడ పోలీసులు మోహరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా మీరన్నట్లు అలాంటి పరిస్థితి రోడ్లపైకి ప్రజలు లేకపోతే పార్టీలో వస్తే వారిని స్వాగతించే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. సో ఆ పథకాలు అమలు చేస్తే రోడ్ల మీదకి రావాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజు గత ప్రభుత్వము మేము ప్రజల కోసం నీళ్లు నిధులు నియామకాలు అనుకున్న ప్రభుత్వమే మొత్తానికి నిరారదీక్ష తీసే దాన్ని ఎత్తేసింది ఇందిరా పార్క్ కాడికి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఎవరైనా నిరారదీక్ష చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రెజెంటేషన్స్ చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేసింది కదా. రైట్. ఈరోజు కట్టుదిట్టం చేస్తామంటే కొన్ని జాగాల అసాంఘిక శక్తులను తీసుకొచ్చి మేము అధికారాన్ని తప్పుతో పట్టిస్తాము, లేకపోతే అధికారాన్ని మొత్తానికి మంత్రులను కానీ లేకపోతే ముఖ్యమంత్రిని కానీ అవాస్ పాలు చేస్తామంటే దాని మీద కట్టుదిట్టం పోలీసులు చెప్పినా చెప్పకపోయినా చట్టం దానిపైన చేసుకొని పోతుంది. రైట్. ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో వరేస్తే ఉరి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది. సో అంటే రైతులు పక్షపాతిగా రైతులు ప్రభుత్వంగా మీరు చెప్పుకుంటున్నారు, కానీ అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ వాటన్నిటికి కూడా మేము ఒక పరిష్కారం చూపించాం, పేదల బతుకులు మార్చేందుకు సన్నబయం అమలు చేస్తున్నామని చెప్తుంది. సో ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ కూడా, ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ కూడా రావాలంటే మీరు బయటికి రావచ్చు, అడగవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది అప్పుడు చెప్పడానికి. గతంలో మీరు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో అప్పుడు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉందంటున్నారు, మీరేమంటారు? శల్య సారథ్యం రేవంత్ రెడ్డి గారు శల్య సారథ్యం వహిస్తా ఉన్నాడు. ఏం చేత కాదు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మీద ఒక మాట మాట్లాడాలి, బట్టగాల్చి మీద వేయాలి, తర్వాత నాకేం తెలియదు, నేను చూస్తున్నా చేస్తున్నా, కేసీఆర్ గారు అప్పులు చేసినా వడ్డీ కడుతున్నా. ఇప్పుడు జీవితాంతం ఆయన 14-16 నెలలుగా చెప్తున్న మంత్రం ఏంది, జపిస్తున్న మంత్రం ఏంటంటే కేసీఆర్ గారు అప్పులు చేసిరు, నేను వడ్డీ కడుతున్నా, నన్ను ఎవరు నమ్మతలేడు, తెలంగాణ అంత ఇజ్జత్ తీసే మాట తప్పితే యొక్క సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలి, తెలంగాణ ప్రాంతానికి చెప్పిన మాట నిలబెట్టుకున్న ఆలోచన దాని వీళ్ళకి. ఇప్పుడు బిలో పావర్టీ లైన్కి ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు, కొత్త మందికి ఎంత ఇయ్యాలో తెలియదు, ఒడ్లెడికి వెళ్ళి తెస్తావు సన్న ఒడ్లు ఎంత అవసరము, ఎన్ని టన్నులు అవసరం అవుతుంది, ఎన్ని టౌలు ఈల్డింగ్ వచ్చింది మనకి ఇక్కడ, పంట ఎంతమంది పండిస్తారు, రైతు వరేస్తే ఊరి అని పంట మార్పిడి చేయమన్నది కేసీఆర్ గారు మళ్ళీ అదే పంట వేస్తే నేల సారవంతం తప్పుతుంది, నీళ్ళు ఎక్కువ అవసరం కాబట్టి ఇప్పుడు ఇప్పటికే వరి ఎక్కువ వచ్చింది కాబట్టి మార్చమని చెప్పారు. అంతేగాని వరి వేయొద్దు, రైతులు వ్యవసాయం చేయొద్దని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు కాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏదైతే నా బిడ్డ ఏదైతే తింటున్నాడో, నా మనవడు ఏదైతే తింటున్నాడో అలాంటి ఫుడ్ పెట్టాలి, అలాంటి బియ్యం తినిపించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు. కానీ ఎందుకు దానికి శ్రీకారం చుట్టలేకపోయారు? 21,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టిన చరిత్ర మీదని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదే చెప్తున్నాం అండి, ఒకటి వినండి. ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, సాంఘిక సంక్షేమం కావచ్చు, మైనార్టీ అన్ని హాస్టల్స్ లో పాఠశాల పిల్లలకు సన్నబియ్యం ప్రవేశపెట్టి సన్నబియ్యం భోజనం పెట్టడం జరుగుతుంది. వాస్తవం మనం పోయి గమనించవచ్చు, జరుగుతూ ఉంది. అది నిరంతరంగా నడుస్తుంది. కేసీఆర్ గారు ప్రారంభించారు కదా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, హాస్టల్ కూలిపోయిన బిల్డింగ్లు, కిటికీలు, తలుపులు లేని కిటికీలు, చలికాలం వస్తే చినిగిపోయిన దుప్పట్లు, చినిగిపోయిన బట్టలు, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వకుండా, పిల్లలకు గజ్జి తామర, ఆరోగ్యం పట్టించుకోకుండా, ఇటువంటి
పరిస్థితి నుంచి అద్భుతమైన బిల్డింగులు, అద్భుతమైన డ్రెస్సులు, మంచి దుస్తులు, పిల్లలకు పడుకోవడానికి మంచి దుప్పట్లు, తినడానికి మంచి భోజనం పెట్టి, అధ్యాపకులు పెట్టి, గురుకుల పాఠశాలలో పెట్టి చదువు చెప్పిస్తాం. ఒకసారి క్షేత్రస్థలిలో మనం పరిశీలిస్తే బాగుంటుంది. ఇంకొకటి, అందులో అక్కడో ఇక్కడో కొన్ని దగ్గర పొరపాటు జరుగుండవచ్చు, కాదంటలే మనం, కానీ అసలుకే చేయలేదు అనేది మాత్రం ఇది తప్పు. కాంగ్రెస్ ఈ రోజు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ. అది అనాదిగా వస్తున్న చరిత్రనే, అంతే కదండి. మనం ఒకసారి గమనించండి, తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీలో గల్లీలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇంతమంది చచ్చిపోవడానికి కారణమయ్యారు, ఈ రాష్ట్రం ఎందుకు ఇట్లా ఆర్థిక స్థితి దిగజారడానికి కారణమయ్యారు ఎవరు? వీళ్ళే కదా. ఈ రోజు కేసీఆర్ అప్పులు చేసినాడు, అప్పులు చేసి జల్సాలు చేయలేదు, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టలేదు, వృధాగా నీటి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలు అయినాయి. ఆ డబ్బులు మొత్తం ఈ రోజు ప్రాజెక్టుల పేరు మీద ఉంది. ఆ ప్రాజెక్టు మళ్ళీ మననంలోకి వస్తే మనం అద్భుతంగా తెలంగాణ ప్రాంతం ముందుకు పోతుంది. ఇట్లా ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా ఆ పని మళ్ళీ రేపు రాబోయే ఎలక్షన్ లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పరిపూర్ణంగా జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ఒకసారి ఎట్లా ఉందో మన తెలంగాణ అట్లా అవుతుంది. కూలేశ్వరంకి మీరేదో చెప్తారు, రాజకీయ ఆరోపణ కాదు. శివన ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ ఆరోపణలు చేయడం ఈజీ. ఒకటి గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి ఇన్ని సంవత్సరాల కారణం కాంగ్రెస్ పార్టీ. గడిచిన 5 దశాబ్దాలు మీరే కదా పరిపాలించింది రాష్ట్రాన్ని. ఢిల్లీలో మీరే, గన్నీలో మీరే. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు మిమ్మల్ని? ఇక్కడ దేశాన్ని అధోగతి పాలు చేసి, ఇక్కడ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిరు. మన చరిత్రనే లాభం, సొంత ఎట్లా మనం సొంతంగా బాగుపడాలనే ఉద్దేశం తప్పితే ప్రజలకు మేలు చేకూర్చాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకుంటే భారతదేశం ఇది ఉండేది కాదు, తెలంగాణ ప్రాంతం ఇట్లుండేది కాదు. ఎప్పుడో ఆ రోజు కల్పెట్టినాడే వద్దు తెలంగాణ ప్రాంతం సపరేట్ గా దేశం చేసి రాష్ట్రం చేసి అభివృద్ధి చేసేవాళ్ళు. మాట్లాడతా. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ప్రజలన్నంత పెట్టి సపరేట్ తెలంగాణ అని చెప్పి ముందుకు వస్తే, ఈరోజు మొత్తానికి జేఏసీలు పెట్టి గాని, ఉద్యోగులు గాని, విద్యార్థులు గాని అందరూ ముందుకు వస్తేనే ఉద్యమం అంత ఊపున జరిగింది. మనం అనుకున్నాం అందరినీ ఏకం చేసి అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చింది ఎవరన్నా? కేసీఆర్ గారు కదా. మీరు రాష్ట్రం మీద అడ్డమెవరు? జేఏసీ ఎందుకు, ప్రజలు ఉద్యమాలు ఎందుకు, చచ్చిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకునేందుకు. రామ్మోహన్ గారు శివలాల్ గారు, అందరికీ తెలంగాణ కావాలంటుంటే దృఢమైనటువంటి సంకల్పం ఉంది. ఖచ్చితంగా ఆ టైంలో సారథిగా ఆయన ఉంటే ఉండొచ్చు, కానీ సంకల్పం లేకుండా కేసీఆర్ గారు మాత్రమే తీసుకున్నారంటే కూడా దానికి కూడా లేదు. సో అందరికీ కావాలని ఉంది, కలపడానికి ఒక మనిషి ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వం వహించవచ్చు. సో అక్కడ కేసీఆర్ గారు అనుకోవడానికి లేదు. అన్ని పార్టీలు తెలంగాణలో అందరూ కూడా తెలంగాణ కోరుకున్నారు. మాట్లాడుతూ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం వినండి. కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే వాస్తవం ఇది. కాంగ్రెస్ పార్టీ చేసేది ఉంటే వినండి శివన్, ఒక్క నిమిషం వినండి. కాంగ్రెస్ పార్టీ చేసేది ఉంటే గుజరాత్ చేసినట్టు చేస్తుంటే వినండి. కాంగ్రెస్ పార్టీ చేసేది ఉంటే రామ్మోహన్ గారు శివలాల్ గారు ఇద్దరు మాట్లాడితే డిబేట్ లో ఎవరికి వినిపించదు. మిగతా ప్యానల్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా వినిపించాలి సమాధానం చెప్పాలంటే. ఒకరు మాట్లాడండి. లక్ష్యం అంతకంటే మీరు చేసేది లేదు. ఈ రోజు సన్న బియ్యం ఎంతమందికి ఇవ్వాలి? ఆహార భద్రత వినండి శివన్, ఒక నిమిషం వినండి. ఫస్టులకు రైతులకు సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వండి. ఎన్ని ఓట్లు పడుతున్నారు రాష్ట్రంలో లెక్క తెల్చండి. ఆ ఓట్లను ఎన్ని కార్డులకు ఇస్తారో అని మొత్తం చెప్పండి. శ్వేతపత్రం విడుదల చేయండి. ఆ రోజులు పెట్టి ఇవాళ ఇస్తాం ప్రకటన చేసి, నేను ప్రపంచ చరిత్రలో లేని విధంగా చరిత్ర తిరగరాస్తున్నా, 500 రూపాయలు అది సన్న ఓట్లు అందరికి ఇస్తున్నా, ఆహార భద్రత కల్పిస్తున్న కలబని మాట రోజు ఇంతకు పెద్ద రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. ఎంతమంది తింటున్నారు, డబ్బులు ఎక్కడ పోతున్నాయి, బియ్యం అమ్ముకునే విధంగా ఉంది పరిస్థితి. ఇటువంటివి కాకుండా ముక్కిబట్టినాయి ఈ మిల్లర్లతో, సిఎంఆర్ బియ్యం పేరు రైస్ మిల్లులతో ప్రొక్యూర్మెంట్ చేసిన సన్న బియ్యం ఇవ్వకండి మాకు అందరికి కూడా. మాకు కావాల్సింది తెలంగాణకు కావాల్సింది నికార్సైన సన్న బియ్యం, మంచి నాణ్యత గల సన్న బియ్యం ఇవ్వండి. తప్పకుండా ఎక్కడి నుంచి సేకరిస్తారు ఫస్ట్ చెప్పండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు పెట్టుకుంటారు వీటిలో, దీనికి బడ్జెట్ ఎంత అవసరం పడుతుంది? ఊగనే మొన్న జరిగిన బడ్జెట్ లో ఇక్కడ ఉన్న డబ్బులు సంక్షేమ పథకాలకి రూపాయి గతి లేదు మీ దగ్గర. మాట్లాడతారు మేము సన్న బియ్యం ఇస్తామంటారు. ఎట్లా గెలుస్తారండి సన్న బియ్యము? శివలాల్ గారు చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. గణాంకాలు ఉన్నాయి. సివిల్ సప్లై మినిస్టర్ దగ్గర ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు చర్చించి చేసి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫిగర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి 6 కిలోలు సన్న బియ్యం ఇంటూ ఎంతమంది ఉంటే అంతమంది, అది బిలో పవర్టీ లైన్ అన్నారు. దానికి కార్డులు లేని వాళ్ళకు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కార్డు ఉన్న వాళ్ళకి పక్కన పెట్టండి. వైట్ రేషన్ వదిలిపెట్టాలి పథకాన్ని, అంతే. అదే కదా. కానీ ఒకటి శివలాల్ గారు, ఒక లెక్క ఉంటే రాష్ట్రంలో ఎంతమంది బిలో పవర్టీ లైన్ కంటే తక్కువ ఉన్నారు,
వారి ఒక లిస్టు తీసుకుంటే ప్రభుత్వం దగ్గర కూడా ఒక అంచనా ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే ఇప్పుడు దాదాపుగా లెక్క ఉండదు వినిపిస్తున్న ప్రభుత్వం దగ్గర. మాటలు కాంగ్రెస్ 3 పార్టీ కోట్ల లెక్కలు 10 ఉండవు. లక్షల మంది గాలివానలే. అంటున్నారు. సో అంటే దీనికి ఒక క్లారిటీ ఉంటే పథకం అమలు చేయడంలో కానీ లేకపోతే ఒక ప్రొసీజర్ ముందుకు వెళ్ళడానికి కూడా క్లారిటీ ఉండే అవకాశం ఉంది. సో అది విపక్షాలకు ఈరోజు చెప్పాల్సిన రాజశేఖర్ అవసరం గారు ఉంది. ఒక్కటి, రాజశేఖర్ గారు ఒక్క విషయం, ఎస్ శ్రీకాంత్ గారు చెప్పండి. ఇవాళ ఉచిత బస్ అన్నారండి. మొన్న నేను రైల్వే స్టేషన్ లో ప్రయాణం చేస్తుంటే ఒక ప్రయాణికుడు ఏమన్నారు, రాత్రి 10:30కి నేను కుకుట్పల్లి వెళ్ళాలి అంటే నార్మల్ ఛార్జ్ కన్నా దగ్గర 100% కాకుండా అతని దగ్గర 500% ఆర్టీసీ బస్ లో ఎక్కువ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఆ ప్రయాణికుడు చెప్తే, అంటే మనం ప్రభుత్వం నడిపిస్తున్నామా లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ నడిపిస్తున్నామా? ఇవాళ చెప్పారు 3,15,00,000 మందికి మేము సన్న బియ్యం ఇస్తామని. అంటే ఇంతమందికి రేషన్ కార్డు ఉందా? ఉంటే వీళ్ళు అర్హులా? వీళ్ళు నిజంగా అర్హులైతే అంటే 3,15,00,000 రేషన్ కార్డు లేకపోయినా మంది- ఇస్తామంటున్నారు శివలాల్ గారు. రేషన్ కార్డు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అందరికీ అందాలన్నటువంటి ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది అంటున్నారు. సార్ దీంట్లో కేంద్ర ప్రభుత్వం 28 రూపాయలు మీకు షేర్ ఇస్తుంది, 29 రూపాయలు. దానికి ప్రభుత్వం ఇచ్చేది 202 రూపాయలు. వీళ్ళు ఏదైతే మిల్లర్ల దగ్గరికి తీసుకొచ్చే రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే జరుగుతుందో దాని లెక్కలు ఏందో బయట పెట్టమని చెప్పండి. ఇవాళ పథకాలు మేము చాలా చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడం కాదు. ఇవాళ ఎప్పుడైతే ఇండియా టుడే ఎన్క్లేవ్ లో అంటే నేషనల్ టీవీలోనే ముఖ్యమంత్రి నేను నడిపేయలేకపోతున్నా, నేను ప్రభుత్వంలో రాకముందు గిన్ని అప్పులు ఉన్నాయి అనుకున్నా, నేను వచ్చిన తర్వాత ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పడము హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఈయన చెప్పే జవాబులు అందరికి కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇవాళ చెప్పారు 3,15,00,000 మందికి మేము మొత్తం సన్న బియ్యం ఇస్తామని చెప్పి. శ్రీకాంత్ గారు మీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఇక్కడ మోదీ ఫోటో వేయాలి, సన్న బియ్యం అమలు చేస్తున్న దాంట్లో ఎక్కువ వాటా మాదే ఉంది, 40 రూపాయలు మేమే ఇస్తున్నాం, 10 రూపాయలు మాత్రమే రాష్ట్రం ఇస్తుందని చెప్తున్నారు. ఏంటి అసలు మోదీ ఫోటో వేయాలని చెప్పడం, బండి సంజయ్ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అసలు ఎందుకు మీ పార్టీ అలా మాట్లాడాల్సి వచ్చింది? సార్ ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలని దారి మళ్లించడమే తప్పించి నిజంగా ప్రజలకు చేరుతుందా అనేది ఒకటి మనకు ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఇవాళ జిహెచ్ఎంసీ సమస్యలే చూద్దాం. జిహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్స్ ని పెట్టుకోవడానికి కాంట్రాక్టర్ గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేక జిహెచ్ఎంసీ లిమిట్స్ లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే కాంట్రాక్టర్లకి ఫస్ట్ నేను జిహెచ్ఎంసీ చరిత్రలో ఫస్ట్ టైం SBI తో లోన్ ఇప్పించేసి వాళ్ళకి 100 రూపాయలు వచ్చేది ఉంటే 94 రూపాయలు ఇవ్వడము, 6% వారికి ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మీకు అవసరం ఉంటే తీసుకోండి, SBI ద్వారా గ్యారంటీ జిహెచ్ఎంసీ ద్వారా మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం. ఇవాళ రోడ్లు వేయడానికి ఎవరు తయారు లేరు, స్ట్రీట్ లైట్స్ పెట్టడానికి ఎవరు రెడీ లేరు. సో ఇలాంటి సమస్యలు ఉన్న దగ్గర మీరు సన్న బియ్యం మేము ఇంతమందికి ఇస్తామంటే ఎలా నమ్మాలి? మీరు అన్నారు ఏమని, మేము 6 పథకాలలో 3 పథకాలని ఇచ్చేసామని. మనం పబ్లిక్ లోకి వెళ్తే మీరు అన్న 200 యూనిట్లు నిజంగా 200 యూనిట్లు ఇస్తున్నారా? మీరు కరెంటు మాఫ్ చేస్తున్నారా? దాని తర్వాత అన్నారు మిగతా పథకాలు మేము తీసుకొస్తామని చెప్పేసి. మిగతా పథకాలని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? మీ బడ్జెట్ మీకు వచ్చేది 18,000 కోట్ల రూపాయలు ఇంటూ 12 నెలలు అవుతే అంటే 1,00,000 చిల్లర లోటు బడ్జెట్ ఉంది. ఆ లోటు బడ్జెట్ ని మీరు ఎలా పూరిస్తారు? మీరు మొన్న బట్టి విక్రమార్క గారు ఇచ్చేసిన దాంట్లో 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని మీరు ఇచ్చేశారు. రెవెన్యూ వచ్చేది 2,24,000 కోట్లు, 2,35,000 కోట్లు, అంటే 1,00,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న దాన్ని ఏదో 10,000 కోట్లు 5,000 కోట్లు రెవెన్యూని మేము పెంచుకుంటామని చెప్పుకోవడానికి కాదు. ఇవాళ ఇంత బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్న దాన్ని మీరు ముందుకు ఎలా తీసుకెళ్తారు అనేది ప్రజలకు అందరికి కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. రామారావు గారు ఒకటి ప్రధానంగా అంటే ఇటువైపు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, మోదీ ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే అందులో ఎక్కువ అత్యధికంగా వాటా 40 రూపాయలు మేమే ఇస్తున్నాం సన్న బియ్యంకి సంబంధించి. సో ఆ పథకం అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే బీజేపీ వాటా కేంద్రం వాటా ఉంది, సో ఇక్కడ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి ఫోటోలు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి అంశాన్ని లేవనెత్తారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ పంచాయతీలో నేను పోను, కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రజల డబ్బు కదా, ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా. కానీ ఏ మాట కామాట ఇప్పుడు శ్రీకాంత్ గారు రాకముందు కూడా చెప్పాను కదా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బియ్యం సంచుల నుంచి సంచులు కొనుగోలు కమిషన్ తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర లేదు సివిల్ సప్లైస్ కి.
గతంలో కొన్ని మార్కెట్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు, పంజాబ్ లాంటి చోట్ల. మన దగ్గర సివిల్ సప్లై చేస్తున్నారు. వాస్తవానికి డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులు, అందులో ఎవరికి అనుమానం లేదు. శివలాల్ యాదవ్ గారు కానీ ఎవరైనా అందరూ ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ సమస్య అది కాదు. రేషన్ షాప్ సంస్కరణ గురించి మాట్లాడుకునే క్రమంలో 2 విషయాలు చెప్తున్నాను నేను. ఒకటి, ఫోటోలు కూడా వద్దు అంటున్నాను. ఎవరి ఫోటో పెట్టుకోవద్దు, అది ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవద్దు, ప్రధానమంత్రి గతంలో మనకు నిర్మలా సీతారామన్ గారు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. అక్కడికి ఏదో షాప్ డీలర్ దగ్గరికి వచ్చి అంటే పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేశారు. కనుక ఫోటోల పంచాయతీ వద్దు. కానీ రేషన్ సంస్కరణ విషయంలో ఇప్పుడైతే నేను ఒకటి ఆహ్వానిస్తున్నాను. శివలాల్ గారు రాకముందు చెప్పాను నేను, సన్న బియ్యం పథకం అమలు అవుతుంది, ఇది మంచి పథకం, అమలు చేయాల్సిన పని అంటున్నాను. ఎందుకు అమలు అవుద్ది అంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏం లేదు ఇలా. చాలా వరకు వచ్చిన బియ్యాన్ని సప్లై చేయడం. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఒక సంవత్సరంగా ఇప్పుడు గత 500 రూపాయల బోనస్ ఏదైతుందో అది అరకొరగానే ఇచ్చొచ్చు. కానీ రైతుల్లో ఒక భరోసా ఏర్పడ్డది. ఎందుకంటే మనం 2300 రూపాయలేమో ఎఫ్సిఐ ఇస్తున్నది మనకి, ఏది వడ్లు, ఏది మనకు సన్నధాన్యాలు. 2160 రూపాయలేమో దొడ్డు ధాన్యానికి ఇస్తున్నది. 2300 బదులు 500 ఎక్కువ వస్తే అన్నప్పుడు ఈసారి సన్న బియ్యం సాగు పెరిగింది, రైతుల్లో పెరిగింది ఒకటి. రెండవది, ఎఫ్సిఐ కొండేదనుకోండి 2600 2700 కాడుకో, అంటే యాక్చువల్లీ 23 + 5 2500 రైతుకు వస్తాయి, ఏది ప్రభుత్వానికి అమ్ముకుంటే. ఒక్కోసారి ప్రభుత్వంలో వారం రోజులు లేట్ అవుతుంది, లేకుంటే పచ్చి వడ్లు కొనరు, కొంచెం మనకు తేమ ఎక్కువ శాతం కొనరు. కనుక డైరెక్ట్ గా వరి కోసి ట్రాక్టర్లలో పోసుకొని పోతే 26-2700 రైస్ మిల్లర్లు కొంటున్నారు. దాని ఒక రైతులకు భరోసా ఏర్పడుతుందని అంటున్నాడు. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం సవాలే కాదంటున్నాడు. సన్న బియ్యం ఇవ్వచ్చు, కానీ రేషన్ కార్డుల సంఖ్య 96.5 లక్షలు ఉన్నాయి, కోటికి చేరుకుంటాయి. ఇప్పుడు కరెక్టే, వారన్న లెక్కలు 3,15,00,000 మంది అంటే ఇంటికి 4 వేసుకున్నారు ఆయన. కనుక నేను 3.5 వేసుకున్నారు కనుక 3,15,00,000 మంది అయింది అంటున్నారు కదా. మిగతా పథకాల సంగతి ఏంది అంటున్నాడు. సన్న బియ్యం అనేది చాలా అమలవుద్ది అంటున్నాను. మిగతా పథకాల్లో శివలాల్ గారు మర్చిపోయిన ఒకటి 2 ఉన్నాయి. రైతులకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తారు, అది అయిపోయింది. 3 మాత్రం అమలవుతున్నాయి. 3లో 4వది 5వది ఏమీ లేవంటున్నాడు. రైతులకు ఇచ్చే దానిలో రైతు భరోసా ఇప్పటికే ఒక విడత ఎగ్గొట్టారు, 2వ విడత నడుస్తున్నది. మీరన్న పెన్షన్ది కూడా 2000 4000 చేయకపోగా 2000 పెన్షన్ ఫిబ్రవరి, మొన్న మార్చి ఫస్ట్ వీక్ లో ఇచ్చారు. నా లెక్కలు ఉన్నాయి. రేపు మార్చిది కూడా అయిపోయింది, మరి ఏప్రిల్ ఎప్పుడు ఇస్తారు అంటే ఇవి ఉన్నాయి, అవి లేదంటలేదు. అంతేందుకు చాలా పథకాలు అమలు కాలంలో 2500 పథకం చెప్పారు మహిళలకు ఇచ్చేది. ఈ పథకాలు వేరు. కానీ రేషన్ షాపులో 2 సంస్కరణలు చేయాలి. ఆరోగ్యశ్రీకి కార్డుకు వేరే కాకుండా ఆరోగ్యశ్రీకి వేరే ఇస్తామంటున్నారు కదా. శివలాల్ గారు డాక్టర్, మన ఎడ్యుకేషన్ డాక్టర్, వారికి తెలుసు. మీరు ఒకసారి శివలాల్ గారు NHS అని కొట్టండి, నేషనల్ హెల్త్ సర్వీస్ అని, మనకు హెల్త్ స్కీమ్ అని చెప్పి బ్రిటన్ లో ఉన్నది. అక్కడ ఏంటంటే ప్రధానమంత్రికి సామాన్యుడికి తేడా ఏం లేదు. అదే అమెరికాలో పోతే ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే కష్టం, తల్లిదండ్రులు గెంటేస్తున్నారు, ఇంటికి రమ్మంటున్నారు, ఇంటికి పోమంటున్నారు, ఇన్సూరెన్స్ లేకుంటే కష్టం. కానీ బ్రిటన్ లో 1948 నుంచి మన స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత, మీరందరూ విఘ్నుడు, మన శ్రీకాంత్ గారు కానీ రామ్మోహన్ గారు కూడా తెలుసుకోండి, బ్రిటన్ మోడల్ తీసుకొస్తే మన దగ్గర ఆరోగ్యశ్రీ సక్సెస్ అవుతుంది అంటున్నారు. దీనికి వేరే అవసరం లేదుగా, అందరికీ ఆరోగ్యశ్రీ అనండి. ఎట్లాగో 90% మంది ఆరోగ్యశ్రీ కిందనే ఉన్నారు, తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి కనుక అందరికీ ఆరోగ్యశ్రీ అంటే ఒడిచిపోతుంది కదా అంటున్నారు. రెండోది కూడా, మీరు సన్న బియ్యము హాస్టళ్ళకి ఇస్తున్నారు కానీ పురుగుల బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు మొదలుపెట్టింది వాళ్ళే కావచ్చు, కానీ కొనసాగుతున్న క్రమం చూస్తుంటే ఇవాళ హాస్టళ్లలో పురుగుల బియ్యం వస్తున్నాయి, విషాహారం తింటున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కాదు కదా. పార్టీ ఎవరుంటే వాళ్ళ మీద రాళ్ళు విసురుతారు. కానీ రేపు పొద్దున ఈ హాస్టళ్లలో మరణాలు అరికట్టవలసిన అవసరం ఉంది. మొదలు హాస్టల్ సంస్కరించండి, అందరికీ సన్న బియ్యం ఇవ్వడం పక్కన పెట్టి ఇస్తున్నారు, ఎట్లా ఇస్తా అంటున్నారు కదా. మొదలైతే స్కూళ్లకు హాస్టళ్లకి సప్లై చేసే బియ్యాన్ని ఇది చేస్తే ఒక మాట ఊట్లో రాయి తీయండి, తర్వాత ఏట్లో రాయి తీయండి. రామన్ గారు, మీరు చెప్పింది వాస్తవము. గతంలో ఏదైతే గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెట్టిండ్రు, కేసులు అయినాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఒక 5 నెలల క్రితం కూడా ఒక్క నిమిషం రామ్మోహన్ నేను చెప్పిన అయితే గురుకుల పాఠశాలలో ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని చొరవ తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు కలెక్టర్లను కానీ డిప్యూటీ కలెక్టర్లను కానీ ఒక ఏమంటారు గెస్టెడ్ ర్యాంక్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మొత్తానికి విజిలెన్స్ లా వేసి అన్ని హాస్టళ్ల దగ్గర ఏం జరుగుతుంది ఏంది అనేది టైట్ పెట్టిన తర్వాత ఈ రోజు పురుగుల కానీ లేకపోతే చనిపోవడం కానీ లేకపోతే అస్తవ్యస్తం కావడం కానీ ఇవన్నీ బంద్ అయినాయి. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు చిత్తశుద్ధితో ఉంది, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని ఉంది. ఇప్పుడు మన శ్రీకాంత్ గారు అన్నట్టు లోటు బడ్జెట్ ఉంది, అటు నేషనల్ మీడియాలో చెప్పిండు, ఇటు స్టేట్ మీడియాలో చెప్పిండు, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మొత్తానికి నాకు మిగులుతుంది 5,500 కోట్లు మిగులుతున్నాయి, నాకు కావాల్సింది 1000 కోట్లు.
ఈ లోటు బడ్జెట్ ని దిక్కెలే నేను ఒకసారి ఇంట్లో ఒక సంసారం ఎట్లా చేస్తారో ఆ రకంగా చేస్తున్నా, ఒకసారి బియ్యం తెప్పిస్తున్నా, ఒకసారి గ్యాస్ కొంటున్నా, ఒకసారి ఇంకేదైనా జనరల్ ఐటమ్స్ కొంటున్నా, ఒకసారి కరెంట్ బిల్ కడుతున్నా అని స్వయాన ముఖ్యమంత్రి గారే అక్కడిక్కడ నేను మార్పులు చేర్పులు చేసి మొత్తానికి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా. ఈ స్థితికి తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ. వాళ్ళు చేసిన అప్పుకు కూడా ఈరోజు కాళేశ్వరం హామీలు ఇచ్చినప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ చూసుకోవాల్సినటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ సన్న బియ్యానికి సంబంధించినటువంటి అంశానికి మనం వద్దాం. సో ప్రధానంగా విధి విధానాలు చాలా కీలకం. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు సో ఆరోగ్య కార్డు ఉండే వారికి ఇవ్వటమా, లేకపోతే ఇవన్నీ కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఒక ప్రొసీజర్ అమలు చేస్తే కనుక బాగుంటుందన్నటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఆరోగ్యశ్రీ కార్డు తెల్ల రేషన్ కార్డుకు లింక్ పెట్టాము. ఆరోగ్యశ్రీ కార్డు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఇస్తాము, ఎవరికైతే అర్హులు ఉన్న వాళ్ళకి అందరు కూడా ఇస్తాం అనేది ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డుకు వైట్ రేషన్ కార్డుకు ఎక్కడ సంబంధం లేదు. ఇది ఒకటి ప్రజలందరూ కూడా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా వినాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. రైట్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద అబద్ధానికి పెద్ద కుట్రకు తెరదీసింది మనందరూ గమనించాలి. కానీ రామ్మోహన్ గారు ఒక మాట అంటే ఒక మంచి పథకం అమలు చేస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీగా కొన్ని సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఆ దిశగా కూడా ఈ రోజు మీకు అడుగుతున్నాను. సో ఫైనల్ గా ఏం చెప్తారు అంటే పథకాన్ని స్వాగతిస్తే ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది? ఒకసారి గమనించండి మీరు, రేవంత్ రెడ్డి పదే అప్పులు గుర్తలేవు, డబ్బులు లేవు, లోటు బడ్జెట్లు ఉన్నావు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని చెప్పుకుంటూ మరి ఏం ముఖం పెట్టుకుని మళ్ళీ కొత్త పథకాలు తెరలేపు అడుగుతున్నాం. ఎవరు అడిగింది సన్న బియ్యం నిన్ను? ఇప్పుడు మనకు కావాల్సింది రైతులకు ఏదైతే మేలు చేస్తానో అది ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. 6 గ్యారంటీలు అమలు చేసిన తర్వాత నువ్వు కొత్త పథకాలు ప్రవేశపెట్టు, రాష్ట్ర డబ్బులు తీసుకురా, ఎవరు వద్దన్నారు. ఫస్ట్ ఈ యొక్క సన్న బియ్యం ఏదైతే ఇస్తా అంటున్నావో 6 కిలోల రూపాయల మనిషికి 6 కిలోలు ఇస్తా అంటారు. ఒక కుటుంబానికి ఎంత పడుతుంది? ఈ బియ్యం ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తావు? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? ఫస్ట్ ఆ లెక్క చెప్పాలి కదా. మళ్ళీ ఇదంతా కేవలం ఏంటంటే దంబాచార ప్రచారం చేసి రైతులను ప్రజలను మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపి స్థానిక సంస్థల ఎన్నికలు లబ్ధి పొందే కుట్ర ప్రయత్నం తప్పితే ఇందులో నీతి లేదు, నిజాయితీ లేదు. అసలు డబ్బులు ఎక్కడ తీసుకొస్తారంటే ఫస్ట్ అది గమనించాలి కదా. ఏమన్నా కుటుంబ పెద్ద ఎట్లా నడుపుతాడు ఇల్లు అని మన అన్న చెప్తా, శివనే చెప్తా ఉన్నాడు. కుటుంబ పెద్ద ఇల్లు నడిపినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ శుభకార్యం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏం కథ, మన డబ్బులు ఉన్నాయా లేవని ఫస్ట్ డబ్బులు తెచ్చుకొని ఒక 1000 రూపాయలు తీసుకొని అందులోకి వెళ్ళి 600 రూపాయలు అట్లా ఖర్చు పెట్టుకొని మిగతా 400 మళ్ళీ 2 నెలలకు రేషన్ తెచ్చుకోనికే కుటుంబాన్ని నడిపిస్తాడు. మన పరిస్థితి దూర పరిస్థితి ఎట్లున్నది? రూపాయి గతి లేదు, లక్షల కోట్ల వ్యవహారం చెప్తాడు ఈయన. ఇటువంటి పనులు బంద్ చేయాలి. ఫస్ట్ ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తారో ఇప్పుడు అమలు చేయండి. ఈ సన్నబియ్యం పెడతాంటారు, పెడితే అందరు సంతోషం, ఎవరు కాదన్నారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తావు రాష్ట్రాన్ని? మళ్ళీ అదోగతి పాలు చేయడానికి కుట్ర కదా ఇదంతా. ఎవరి దగ్గర తాకట్టు పెడదాం రాష్ట్రాన్ని? ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు, నాదే అని మాట్లాడతావు. వాళ్ళు విద్యార్థులు గడబడి చేస్తారు సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు. ఇటువంటి పనులు రామ్మోహన్ గారు ఒకసారి బీజేపీ పార్టీ వర్షన్ విందాం. బీజేపీ పార్టీ కంక్లూడ్ చేయండి. శ్రీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఈ దుస్థితికి కారణం ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ఆలోచన చేయకుండా కాంగ్రెస్ కు 6 పథకాలను తీసుకురావడం ఒక పెద్ద తప్పైతే, ఇవాళ కాళేశ్వరం పేరు చెప్పి మొత్తం నిలువు దోపిడీ చేశారు. ఇవాళ ఆ కాళేశ్వరం సరిగ్గా నడుస్తుంది అంటే ఆ కాళేశ్వరం కూడా సరిగ్గా నడవట్లేదు కదండి. మీరు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. ఇవాళ నీళ్లు నిధులు నియామకాలలో మొత్తం మీరు కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా మొత్తం ఏదైతే తెలంగాణ పోరాడినమో, దేనికోసమైతే పోరాడినమో వాళ్ళకి ఇచ్చి ఇలా కాంట్రాక్ట్లు దోచుకొని తిని ఇవాళ మీరు మాట్లాడడం కరెక్ట్ భావ్యం కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు మీ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఏం చెప్పారంటే
దయచేసి రాష్ట్రాలు మీరు ఏదైతే ఉచిత పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఉచిత పథకాలని మీరు డిక్లేర్ చేయండి. రాష్ట్రాలు మీరు శ్రీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. తర్వాత అదో గతి పాలయ్యే విధంగా మీరు రాష్ట్రాలను పాలించొద్దు. ఉచిత పథకాలు ప్రజలు అడగడం లేదు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలను మీరు సమకూరుస్తూ మీరు దయచేసి ఈ ఉచిత పథకాలను తీసుకొచ్చేసి రాష్ట్రాలను గొల్లు చేసేసి ప్రజలని ట్యాక్స్ రూపంగా మోడీ గారు చెప్పింది మన విషయం. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ గారు మన విషయం చెప్పింది చాలా బాగుంటుండే. పెట్టేసి రెవెన్యూ తీసుకొచ్చి ఇచ్చేసామనేది శ్రీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నేను సభాముఖంగా కోరుతున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు మీరు కంక్లూడ్ చేయండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఏంటంటే రేషన్ షాప్ బియ్యం ఏది సప్లై చేస్తున్నారో 3 రకాల బియ్యం వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇస్తలేదు. ఇవాళ ఉన్న రేషన్ కార్డులు 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 40% కార్డులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాటి వీఆర్ఎస్ కావచ్చు ఇలా కాంగ్రెస్ కానీ ఖర్చు పెడుతున్నట్టున్నారు. 3.5 కొన్ని 5.5 రూపాయలకు కొన్ని బియ్యం, 8.5 కొన్ని బియ్యం 3 రకాల సప్లై చేస్తున్నారు. ఇప్పుడు అంత్యోదయ కార్డు ఉన్నాయి, అన్నపూర్ణ కార్డు ఉన్నాయి, 3 రకాల కార్డులు ఉన్నాయి మన దగ్గర. 3 రకాల కార్డులకు 3 రకాలుగా ఇస్తున్నారు. కానీ మిగతా అన్నిట్లలో కూడా కేంద్ర భాగస్వామ్యం లేదట్లేదు. కానీ 60 లక్షల కార్డులకే అఫీషియల్ గా వాళ్ళు చేస్తున్నారు కదా. ఇవాళ పెద్ద సవాల్ ఏంటంటే సన్నబియ్యం అంటే కార్డు లేని వాళ్ళకు కూడా అయితే కార్డుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కార్డు లేకపోతే ఇస్తా అంటున్నారు. కానీ దీన్ని సక్రమం చేయండి. దాన్ని మెల్లమెల్లగా ఏం చేయాలంటే అర్హులు కాని వాళ్ళు తొలగించాలి. ఆరోగ్యశ్రీలో ఎట్లా కొత్త కార్డులు ఇస్తా అంటున్నారో ఇందులో ఉన్న పాత కార్డుదారులో అక్రమార్కులు ఉన్నారు, చాలా మంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళ కార్డు తొలగిస్తే 60 లక్షల కార్డులే సరిపోతాయి అంటున్నారు. మిగతా 40 లక్షల కార్డు రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుంది. అది అదనపు భారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మారే ప్రమాదం ఆనాడైనా ఈనాడైనా బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కనుక కేంద్రం పెద్ద మనసుతో అయితే 90 లక్షల కార్డులకు మేమే ఇస్తామనాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలను తగ్గించుకోవాలి. లేకపోతే అదనపు భారం భరించే క్రమంలో ప్రతి సంవత్సరము రేషన్ షాప్ లో బియ్యం విషయంలో వాడు ఇచ్చే 8.5 కాకుండా మామూలుగా మొత్తం కొని కూడా భరించాల్సి వస్తుంది కష్టం. రెండోది ఏంటంటే సన్న బియ్యం పథకం అమలు అయింది అంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొనే బియ్యంలో మన వాటా మనకు వస్తుంది కనుక ఆ వాటా ప్రకారం ఇస్తే నష్టమేం లేదు. ఇవాళ సన్న బియ్యం పథకాన్ని అందరికీ వర్తించే క్రమంలో ఈ లొసుగులు ఏవైతున్నాయి వాటిని తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం పెద్ద మనం చేసుకొని మన కార్డుదారులందరికీ అదే 5.5కో 6.5కో బియ్యం సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా కొంత భారం తప్పుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు సముద్రంలో పారవస్తున్నారు బియ్యం, ఓ రకంగా మురిసిపోతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఆ మధ్య అన్నది ఉచితంగా పంచి పెడతారా లేకుంటే సముద్రంలో వారవస్తారా అన్నారు కదా. బియ్యం అయితే ఉత్పత్తి బాగానే ఉంది కదా, 3 సంవత్సరాలు కరువు వచ్చినా బఫర్ స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర. దయచేసి ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. సన్న బియ్యం పథకానికి అందరి ఆమోదం ఉంది, తప్పనిసరి అమలు అవుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ప్రధానంగా చాలా అంశాలు ప్రస్తావించారు, క్లియర్గా చెప్పినటువంటి అంశాలు. అంటే పథకాన్ని స్వాగతిస్తూనే దాంట్లో ఉన్నటువంటి లోటుపాటు లేకపోతే ప్రజలకు చేరవేసే ఒక ప్రక్రియను విధి విధానాలు క్లియర్ కట్గా వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధానంగా చెప్తున్నారు. సో డిబేట్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారికి, బీజేపీ పార్టీకి సంబంధించి శ్రీకాంత్ గారికి, అలాగే రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారికి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో గెస్ట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం, అంటే పేదలకు అందుతున్న పథకాన్ని స్వాగతిస్తూనే సో పూర్తి స్థాయిలో అర్హులకి అందాలన్నటువంటి ఒక నిర్ణయానికి రావాల్సిన ప్రభుత్వం సో ఆ విధి విధానాల్లో లేకపోతే అమలు చేసే క్రమంలో ఇంకొంచెం జాగ్రత్త వహించాలని విపక్షాలు చెప్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆ దిశగా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాటి డిబేట్ పాయింట్. రేపు డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు.